రోజు పప్పు, సాంబార్ ఏం తింటావులే అనేసి ఈరోజు ఎగ్ కర్రీ అయితే చేశాను. నేను చేసిన విధంగా మీరు చేసుకున్నట్లయితే రోజు ఇదే విధంగా చేసుకొని తింటారు. ఎప్పుడు ఎగ్స్ తెచ్చుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నేనైతే ఒక 6 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నానమాట. ఈ ఉడకబెట్టుకునేసేసి తరువాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులోకి చెక్క, లవంగాలు, నీళ్లు వేసేసేసి టమోటాలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, అల్లం, తెల్లగడ్డ, చెక్క, లవంగాలు ముందుగానే చెప్పాను కదా, ఇవన్నీ వేసేసేసి మనము బాగా మరిగించుకోవాలన్నమాట. బాగా మెత్తబడేంత వరకు, అంటే అల్లం, తెల్లగడ్డ, టమోటా కాస్త మెత్తబడేంత వరకు బాగా మరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెము ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట. ఇవన్నీ బాగా ఉడికించుకున్న తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇందులోకి కాజు అయితే వేయడం లేదు. కాజు ఇష్టపడే వాళ్ళైతే మీరు యాజ్ యూజువల్గా వేసుకోవచ్చు. నాకైతే క్రీమీగా ఉండడం ఇష్టం లేదు, కాస్త స్పైసీగా ఉండడం ఇష్టం కాబట్టి నేనైతే కాజు వేయకుండా చేసుకుంటున్నాను. ఇష్టమయ్యే వాళ్ళు కాజు కూడా వేసుకొని చేసుకోండి. తరువాత స్టవ్ మీద బాండి అయితే పెట్టుకొని ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, ఎర్రగడ్డ ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసేసేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు బాగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. తర్వాత ముందుగానే మనం టమోటా మిశ్రమం అన్నీ వేసాం కాబట్టి ఇంకా టమోటా మళ్ళీ అదే పనిగా వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ముందు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని వేసేసి ఇది బాగా పచ్చివాసన పోవాలి, నూనెలో బాగా వేగి పైకి నూనె తేలేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఇందులోకి గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను కాస్త ధనియాల పొడి ఎక్కువే వాడతాను, ఎందుకంటే మనకు గ్రేవీ అనేది మనకు బాగా తయారవుతుంది. కాస్త కొంతమంది చెప్తుంటారు ధనియాల పొడి ఎక్కువ వేస్తే చేదొస్తుందని. ఏమీ ఉండదండి, గ్రేవీ మనకి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి గుడ్లను కూడా వేసుకుంటున్నాను. ఈ గుడ్లను కూడా వేసేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. వీటికి నేను ఎటువంటి ఘాట్లు కూడా పెట్టాల్సిన పని లేదండి. చాలామంది కొన్ని వీడియోస్లలో ఘాట్లు పెట్టుకోవాలి అంటుంటారు, కానీ ఏం అవసరం లేదు. గుడ్డుకు మసాలా బాగా పడుతుంది. తగినన్ని వాటర్ వేసుకొని మనకు కూర ఎంతవరకు కావాలనో తగినన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసేసుకొని చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి. నూనె పైకి తేలుతూ ఎంత బాగుందంటే చూసేదానికే టెంప్టింగ్గా ఉంది. తర్వాత చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించుకుంటున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.